హలో గైస్, ఈరోజే ఫౌజీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది. అమ్మ ఏముందిరా ఆ పోస్టరు, అట్లా శవాల మధ్యలో 6 ప్యాక్ వేసుకొని ఇలా గన్ను పట్టుకొని కూర్చున్నాడు ప్రభాస్ అన్న. వా, అసలు అదిరిపోయింది. నాకు తెలిసినంత వరకు అయితే ఫౌజీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్ బజ్ లేకుండే. ఈ రోజు ఒక్క పోస్టర్ తోటి అనురాగపూడి గారు ఐపు పెంచేసాడు. చాలా మంది స్పిరిట్ కోసం, కల్కి 2 కోసం, సలార్ 2 కోసం వెయిట్ చేస్తారు. కానీ లిటరల్గా నేను మాత్రం ఫౌజీ కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మన సుభాష్ చంద్రబోస్ లాంటి సినిమాల ఆ బ్యాక్గ్రౌండ్ లో వస్తుందని స్టార్టింగ్ నుంచి చెప్తూ వస్తారు. సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ సినిమా, ఫౌజీ అంటేనే సోల్జరు. సో అలాంటి సినిమా అనేసరికి చాలా నాకు ఒక హైప్ ఉండే. ఎందుకంటే ఒక ప్రభాస్ని ఒక సైనికుడిగా, ఒక ఉద్యమకారుడిగా చూడడం చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకు. కానీ ఈ రోజు ఆ పోస్టర్ రిలీజ్ అయ్యాక ఏమున్నాయి బాడీ, ఆ లుక్, ఇలా గన్ను పట్టుకొని కూర్చుంటే, మళ్ళీ దాంతోడు డిసెంబర్ 3 వరల్డ్ వైడ్ రిలీజ్. స్పిరిట్ కంటే ముందే దించేస్తుంది సినిమాని. అసలు ఎప్పుడు షూటింగ్ చేశారు, కానీ సినిమా మాత్రం తెలిసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతాయి. ఆ పోస్టర్ లో డీటెయిల్ గమనిస్తే మోస్ట్ వాంటెడ్ ఇన్ 1932 అంటే ఆ ఇయర్ లో హిందూ ఫౌజ్, సుభాష్ చంద్రబోస్ హిందూ ఫౌజ్ చాలా యాక్టివ్ గా ఉండే. బ్రిటిష్ వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టింది. ఆ టైంలోనే సుభాష్ చంద్రబోస్ అండ్ వాళ్ళ అనుచరులు చేసిన ఉద్యమాలు, ఆ ఒక మిలిటరీ బేస్ క్యాంపుల మీద సినిమా రాబోతుంది. నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో December 3, 2026 డిసెంబర్ని ఫౌజీ తోటి ఊపేద్దాం, దంచి కొడదాం. జై రెబల్ స్టార్.